ఎస్ సయ్యద్ రఫీ గారు జాయిన్ అయ్యారు, టీడీపీ స్పోక్స్ పర్సన్. నమస్తే రఫీ గారు. ఇన్ని అరాచకాల కారణమైన ఆ ఫ్లెక్సీలు ఎందుకు తీసేయలేదు? వినపడుతుందా? ఎస్ వినిపిస్తోంది రఫీ గారు. ఇప్పటిదాకా వెంకటేశ్వర గారు మాట్లాడింది కూడా వినే ఉంటారు. చూస్తున్నాం ఎక్కడ తిరుమల లడ్డు కల్తీ అంశం, అసలు అక్కడి నుంచి అది కాస్త పక్కకు వెళ్ళి ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో అంబటి గారి ఇష్యూకు మొదలుకొని ఈ రోజు జగన్ గారి వెళ్ళి పరామర్శించడం, అక్కడ ఆయన మాట్లాడడం, రాష్ట్రంలో జంగిల్ రాజు నడుస్తోంది, ఏపీలో ప్రజాస్వామ్యం కూని అయింది, సిబిఎస్ ఫస్ట్ న్యూస్ను గోప్రసాదం చేస్తున్నారు, ఇదంతా ఎందుకు చేస్తున్నారు, కావాలనే చేస్తారని ఒక స్థాయిలో ఫైర్ అవడం మీరు కూడా వినే ఉంటారు. ఏంటి అసలు ఏం జరుగుతోంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళిపోతోంది? నమస్కారం అండి మీకు, అలాగే ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా చెప్పండి. నమస్తే. ఇప్పుడు విషయం ఏంటంటే సిబిఐ ఛార్జ్ షీట్ లో 20 కోట్ల లడ్డూలు అసలు నెయ్యి అనేది ఒక చుక్క లేకుండా పామాయిలు లేదా ఇతర రసాయనాలు కలిపినటువంటి ఒక ద్రవ్యంతో తయారు చేసి చివరికి అయోధ్యలో రాముడి దగ్గరకు కూడా 1,00,000 లడ్డూలు పంపించి 4.5 సంవత్సరాలు భక్తుల్ని మోసం చేసి వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతినేటువంటి కెమికల్స్ ని కలిపారని సిట్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇక అది ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళిపోతుందో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీటీపీ నివేదిక ఆధారంగా ఆయన చదివి వినిపించాడు, దీంట్లో ఇలాగ ఇచ్చింది అని చెప్పేసి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ వేసింది. ఆ సిట్లో తన దొంగతనం ఎక్కడైతే బయటపడిపోతుందో అని చెప్పి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి పరుగులు పెట్టి సిబిఐ చేత విచారణ చేయించమని చెప్పేసి వెళ్ళాడు. ఓ 15 నెలలు విచారణ చేసింది, కానీ సుబ్బారెడ్డిని అందులో చేర్చడం. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు ఆ నిబంధనలన్నింటినీ మార్చేసి పాలు సేకరించకుండా నెయ్యి తయారు చేసేటువంటి కంపెనీలకి పర్మిషన్లు ఇచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతీసి 250 కోట్లు మింగేసి ఇవాళ ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పి అక్కడ ప్లే కార్డులు పట్టుకొని తిరుగుతున్నాడు. ఇది బయటకు వచ్చేసింది. సరే, ఎన్డీటీపీ నివేదికనే సిబిఐ వాళ్ళు ఏమైనా విచారించారంటే అదేం విచారించాల. సిబిఐ వాళ్ళు ఎన్డీటీపీ ల్యాబ్ దగ్గరికి గుజరాత్ అహ్మదాబాద్ భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద ల్యాబు, ఆ సమర్థత ఉన్నటువంటి ల్యాబ్ అదే ఎన్డీటీపీ. దాన్ని ఏం అడగల. వీళ్ళు సిట్టేదో వాళ్ళకి జంతువులకు కలపలేదని చెప్పేసినట్టు, చంద్రబాబు నాయుడు గారు ఏదో అబద్ధాలు చెప్పినట్టు ఒక ప్రచారం, గోబెల్స్ ప్రచారం స్టార్ట్ చేశారు. ఎందుకు? 20 కోట్ల లడ్డూలు నెయ్యి లేకుండా తయారు చేసి భక్తుల్ని మోసం చేసిన సంగతి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేస్తుందంటే హిందూ సమాజం మొత్తం ఉమ్మేస్తుంది, ముఖం మీద ఖండించి ఉమ్మేస్తుంది అనేటువంటి భయంతో ఈ ప్రచారానికి తెరలేపారు. అదే దాని గురించి అడిగితే ఉంటారు అది కోర్టులో ఉంది, అది సుప్రీంకోర్టు చెప్పాలా, ఇది మాత్రం చెప్పేస్తారు. ఎన్డీటీపీ చెప్పలేదు. ఎన్డీటీపీ అంటే ఎక్కడ రఫీ గారు సరే, ఇప్పుడు ఇది మనకి నడుస్తున్నది. గత 3 రోజులుగా ఇదే అంశం గురించి ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ, మొత్తం దేశవ్యాప్తంగా ఇదే కంటిన్యూ అవుతుంది. కాదు ఇది అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? ఒక ఫ్లెక్సీతో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ సిబిఐ సిట్లు వేసిన తర్వాత కోర్టుల్లో ఉన్నప్పుడు ఫ్లెక్సీలు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఆయన ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. ఫ్లెక్సీని అప్పుడే తీసేస్తుంటే ఇంత ప్రాబ్లం వచ్చేదా? అదే చెప్తున్నాను సార్, దానికే వస్తున్నా. ఆ ఫ్లెక్సీలో ఎవరు బొమ్మలు వేశారు? జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి బొమ్మలు వేశారు. ఇది ఎక్కడ బయట ప్రజల్లోకి వెళ్ళిపోద్దో ఈ వార్త అని చెప్పేసి, అది తీయకపోతే నేను వచ్చి తీస్తానని చెప్పి ఈయన రౌడీజం చేశాడు. సరే, ఓకే. ఇప్పుడు నిన్న సిబిఐ ఇచ్చినటువంటి 11 పేజీలు అదనపు ఛార్జ్ షీట్ లో క్లియర్ కట్ గా చెప్పింది. కరుణాకర్ రెడ్డి పేరు, అలాగే ధర్మారెడ్డి పేరు క్లియర్ గా చెప్పింది. వీళ్ళు ఆ కొనుగోలు వ్యవహారంలో వీళ్ళు ప్రమేయం ఉంది, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఇక ఎవరి పేరు రావాలా? జగన్మోహన్ రెడ్డి పేరు, అలాగే సుబ్బారెడ్డి పేరు రావాలా? మేము ఖచ్చితంగా సిబిఐని అడుగుతాం. మా ప్రభుత్వం మీరు లోతుగా విచారణ చేయలేదు, ఇదంతా జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతిని వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పటి నుంచే 5 కొండలు ఎందుకు,
తిరుపతికి 2 చాలవా అనేటువంటి దగ్గర నుంచి బీజం పడింది దానికి. ఈయన ఏం చేశాడు, కరుణాకర్ రెడ్డి అసలు వెంకటేశ్వర స్వామి దేవుడే కాదు, ఒక నల్లటి రాయది, దాన్ని మొక్కుతున్నారు ఎందుకు చెప్పినటువంటి వ్యక్తికి 2 సార్లు చైర్మన్ వేశారు. ఎందుకు? అక్కడ కోట్లాది రూపాయల వ్యవహారాలు జరుగుతుంటే దాన్ని దోచుకోవాలా. మరి ముందుగా దోచుకుందండి లడ్డూలు 250 కోట్లు. సిట్ చెప్పిందిగా. చిన్నప్పని వాడండి పెద్దప్పని వదిలేసి సిట్టు చిన్నప్పని ఏం చేస్తాడు, వాడు ఎంప్లాయ్, వాడు మార్చేస్తాడా మొత్తం రూల్స్. అంతకు ముందు ఉన్నటువంటి రూల్స్ అన్నిటినీ పక్కన పెట్టి వీళ్ళు ఒక ల్యాబ్కి పంపించారు. ఆ ల్యాబ్ రిపోర్ట్లో కూడా వచ్చింది సుబ్బారెడ్డి హయాంలోనే ఇది నెయ్యి కాదని. దాని మీద ఏం చర్యలు తీసుకోలేదో ఏం మాట్లాడలా. ఈ మధ్య సిట్ కూడా ఇంకో ల్యాబ్ దగ్గర ఎన్ఆర్సిటీ ల్యాబ్ దగ్గరికి వెళ్ళింది. ఆ ల్యాబ్ వాళ్ళు ఏం చెప్పారు, 10% కంటే ఎక్కువ ఉంటే మేము దాంట్లో ఏమైనా చెప్పగలమని. కానీ ఎన్డీడీపీ మాత్రం 1% ఉన్నా చెప్పగలదు. అది పెద్ద ల్యాబ్ అది. దాని దగ్గరికి సిట్ని వెళ్ళలేకుండా మేనేజ్ చేశారు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ వద్దు, సిబిఐ సిట్ కావాలని చెప్పేసి అన్నారు. సరే వాళ్ళ పోస్ట్ వేశారు. వేస్తే నువ్వు వాళ్ళ పోస్ట్ వేయి, లేదా వాళ్ళ పోస్ట్ తీసేయమని చెప్పి పోలీసులకు కంప్లైంట్ చేయి. ఈయనేదో పెద్ద హీరో లాగా 24 గంటలు టైం ఇస్తున్నా, మీరు కనుక ఈ వాల్ పోస్ట్ తీయకపోతే నా తనాకా ఏంటో చూపిస్తా అని ఈ ప్రగల్భాలు ఏంటి? ఈ ప్రగల్భాలు ఏంటంటే, నీ హయాంలో తెలుగుదేశం పార్టీ మీద ఆఫీస్ మీద దాడి చేసి మేమందరం, నేనున్నాను అందులో, తలుపులు వేసుకోకపోతే 100 మంది చచ్చిపోయేవాళ్ళు. అక్కడ 200 మంది పనిచేస్తా ఉన్నారు. ఒక అతనికి సుత్తి తీసుకొని కెమెరామెన్ కొడితే ఇప్పటికీ హాస్పిటల్లోనే ఉన్నాడు. ఇంకా అతను సెట్ అవ్వలా. విధ్వంసులు చేసినటువంటి వీళ్ళు ఆ రోజు ఎవరి మీద కేసు పెట్టినటువంటి వీళ్ళ చంద్రబాబు నాయుడు గారింటి మీద దాడి చేయడానికి వచ్చినోడికి మంత్రి పదవి ఇచ్చారు. ఏమంటే అమర్నాథ్ గౌడ్ అనేటువంటి కుర్రాడు వాళ్ళ అక్కని వేధిస్తుంటే, మా అక్కని ఎందుకు వేధిస్తున్నారంటే కాల్చి చెప్తారు. ఆ రోజు జగన్మోహన్ అదే రఫీ గారు ఇప్పుడు జరుగుతోంది ఏంటంటే, సరే ఇదంతా పక్కకి వెళ్ళి ఇప్పుడు హక్కుల ఉల్లంఘన, దళితులపై దాడులు మళ్ళీ ఢిల్లీ దాకా చేరటం. కంటిన్యూ చేద్దాం. వేరే వాళ్ళ వాయిస్ తీసుకుని వస్తారు రఫీ గారు. వస్తారు రఫీ గారు. ఒక్క నిమిషం చెప్పండి. ఒకటే మాట. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఆవు కదే చెప్పాడు. ఎప్పుడు ఆయన ఇతర టీవీలు పిలవకుండా, ఇవాళ కూడా ఏబిఎన్ లేదు, ఈటీవీ లేదు, టీవీ5 లేదు, ఏమీ లేవు. కాదు ఒక్క నిమిషం మనకి ఛానల్స్ నేమ్స్ ఎందుకు లేండి. కానీ కాదు, ఏం పిలిచినా పిలవకపోయినా ఇప్పుడు అంతా సోషల్ మీడియా మొత్తం అంతా ఏ విధంగా వెళ్తుందో ప్రతి ఒక్కరు తెలుస్తుంది రఫీ గారు. అది కాదు ఇక్కడ కావాల్సింది. అసలు ఎన్నాళ్ళు ఇంకా ఇలా ఒక్క అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ఇలాగ అన్ని చేస్తారు ఇరు పార్టీ. కంటిన్యూ చేద్దాం. భవానీ శంకర్ గారు చూస్తే 11 సీట్లు ఇచ్చారు. ఆయన రఫీ గారు వస్తారు, మళ్ళీ వస్తారు. ఒక నిమిషం వాళ్ళ వాయిస్ కూడా తీసుకుని వస్తారు. భవానీ శంకర్ గారు నమస్తే అండి. వాయిస్ వినిపిస్తుంది క్లారిటీగానే ఉంది. ఏంటి మీరు ఎలా చూస్తారు ఈ హక్కులు ఉల్లంఘన